ప్రైజ్ ద లార్డ్. ఇది హిజ్కియా చరిత్ర. హిజ్కియా ఆహజు కుమారుడు. ఆహజు రాజు కాలంలో ప్రజలు విగ్రహారాధనలు చేసేవారు. అన్యదేవతలను పూజించేవారు. దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవడం వలన ఆనాటి ప్రజలు దేవుని దృష్టికి అన్యులు అయ్యారు. కాని ఆహజు కుమారుడు హిజ్కియా తన 25 ఏళ్ల వయస్సులో సింహాసనాన్ని అధిష్ఠించి యెరూషలేమును రాజధానిగా చేసుకుని యూదా రాజ్యాన్ని 29 సంవత్సరాల పాటు పరిపాలించాడు. హిజ్కియా తన తండ్రిలా కాకుండా తన పితరులు దావీదుని విధంగా దేవుని దృష్టికి విధేయుడిగా మారాడు. మోషే ధర్మశాస్త్రాలను అనుసరించాడు. అంతకుముందు పూజించిన అన్యదేవతల విగ్రహాలను, దేవతా స్తంభాలను పడగొట్టి దేవునికి ఇష్టుడిగా తనను మార్చుకున్నాడు. అంతేకాకుండా తాను రాజైన వెంటనే దేవుని మందిరాన్ని శుద్ధిచేసి పనికిరాని వస్తువులను హెబ్రోను వాగులో పడవేయించాడు. దేవుని సేవను మందిరంలో నిరంతరం కొనసాగించేలా చూసేవాడు. మరోవైపు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా పాలించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో పస్కా పండుగ చాలా ఏళ్లుగా జరుపుకోలేదు. హిజ్కియా రాజు భక్తితో పస్కా పండుగను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాడు. యూదా దేశం నలుమూలల నుండి ప్రజలు వేల సంఖ్యలో యెరూషలేము పట్టణానికి చేరుకుని ఈ పండుగను జరుపుకున్నారు. ఇది చూసిన ప్రజలు తమ తమ నగరాలలోని అన్యదేవతల విగ్రహాలను తొలగించి యెహోవా దేవునికి మరింత భక్తితో జీవించడం ప్రారంభించారు. హిజ్కియా రాజ్యం సాగుతున్న 14వ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంపై దండెత్తి వచ్చాడు. హిజ్కియా సన్హెరీబు కోరిన ప్రకారం బంగారం కానుకగా పంపించాడు. అయినా కూడా సన్హెరీబు తృప్తిపడలేదు. సన్హెరీబు ఇలా అన్నాడు, మీ రాజు పూజించే దేవుడు నా నుండి మీ యూదా జాతిని రక్షించలేడు అని పొగరుగా మాట్లాడాడు. సన్హెరీబు మాటలు విని హిజ్కియా దేవుని మందిరానికి వెళ్లి కన్నీటి ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థనకు సమాధానంగా దేవుడు ఇలా చెప్పాడు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను విన్నాను. అష్షూరు రాజు ఒక్క బాణం కూడా మీపై ఉపయోగించలేడు, తను వచ్చిన దారిలోనే తను తిరిగి వెళ్తాడు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకు తెలియపరుస్తాడు. ఆ రాత్రి దేవుని దూత 1,85,000 మంది అష్షూరు సైనికులను చంపాడు. దీంతో సన్హెరీబు భయపడిపోయి తన సైనికులను ఎవరు చంపారో తెలియక తన మిగిలిన సైన్యాన్ని తీసుకుని నినివే పట్టణానికి వెళ్లిపోయాడు. అక్కడ సన్హెరీబు నిస్రోకు అనే దేవత మందిరంలో ప్రార్థిస్తూ ఉండగా అతని కొడుకులు అయిన అద్రమ్మెలెకు మరియు షరెజెరు అతన్ని కత్తితో పొడిచి చంపి అక్కడ నుండి ఆరారాతు దేశానికి పారిపోతారు. ఆ తరువాత అతని మరో కుమారుడు ఏసర్హద్దోను అష్షూరుకు రాజయ్యాడు. ఆ విధంగా దేవుడు హిజ్కియాకు తోడు ఉండుట వలన అష్షూరు రాజు బాధపోతుంది. కొంతకాలానికి హిజ్కియాకు జబ్బు చేసి చావు బతుకుల్లో ఉన్నాడు. అప్పుడు ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి, నీవు చనిపోతున్నావు, ఇక బ్రతకవు గనుక నీవు చేయవలసిన పనులు ముగించుకుని మరణానికి సిద్ధం అవ్వమని చెప్పాడు. హిజ్కియా ఆ మాటలు విని తన ముఖమును గోడ వైపు త్రిప్పుకుని ఇలా ప్రార్థించాడు, యెహోవా, యథార్థ హృదయంతో సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా సమస్తము జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లతో యెహోవాను ప్రార్థించాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను, నేను నిన్ను బాగుచేసెదను. 3వ దినమున నీవు యెహోవా మందిరముదకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షను నీకెచ్చెదను. నిన్ను, నీ పట్టణాన్ని శత్రువుల నుండి కాపాడతాను అని హిజ్కియాను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత అంజురపు పండులను ముద్దచేసి ఆ కురుపురు మీద పెట్టగానే హిజ్కియా మరణకరమైన రోగం తగ్గిపోతుంది. హిజ్కియా చేసిన ఇతర పనుల గురించి, అతని పరాక్రమం అంతటి గురించి, అతడు కొలను తవ్వించి కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించి ప్రజలకు ఉన్న దాహార్దిని తీరుస్తాడు. యూదా రాజ్యాన్ని 29 సంవత్సరాల పాటు పాలించిన తర్వాత హిజ్కియా మరణిస్తాడు. హిజ్కియా మరణించాక ఆయన కుమారుడు అయిన మనష్షే యూదా దేశానికి రాజు అవుతాడు. హిజ్కియా ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దేవునిపై నమ్మకం ఉంచితే ఎలాంటి విపత్తును అయినా అధిగమించవచ్చు. ప్రార్థనలో స్థిరంగా ఉంటే దేవుడు మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవుని ఆశీర్వాదాలను పొంది గర్వంతో మారిపోవద్దు.
మన నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి న్యాయంగా నడుచుకోవాలి. హిజ్కియా ఒక విశ్వాసి, నమ్మకమైన దేవుని సేవకుడు. ఆయన చరిత్ర ప్రార్థన శక్తిని, దేవునిపై విశ్వాసాన్ని, విశ్వాసంలో గట్టి నడకను మనకు నేర్పుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.